ఏంది అనేటటువంటిది. దాంట్లో ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు చెప్పాలా, అదేందన్నా పెట్టాలన్నా మీరు పెట్టి చూపెట్టండి అన్న ఒకసారి అని చెప్పి చెప్పాలా. చెప్పినా చెప్పే ధైర్యం అదే అనేది, చెప్పే ధైర్యం పక్కనోడికి ఎవరికి లేదు. అడిగేటటువంటి అంటే ఆ విధమైనటువంటి సానుకూల మనస్తత్వం అతనికి లేదు. అది ఒక మైనస్. రెండవది ఏంటంటే అక్కడ ఈ నోటీసులు ఇచ్చినటువంటి మాట వాస్తవం, జగన్కి కాదు ఇచ్చింది. అక్కడ జగన్ని ఎట్లా కొట్టారంటే ఎలాగా టార్గెట్ చేశారంటే తన చుట్టూ ఫిక్స్ చేసింది. ఒకటి అతని ఈగోని హర్ట్ చేశారు, రెండోది జగన్ వెళ్తే అడుగుతారు అనేటటువంటిది సైకలాజికల్గా మీడియాలో క్రియేట్ చేయగలిగారు. మూడవది తన వెనకాల ఎవరు లేకుండా చేశారు. ఇప్పుడు జగను ఆ టైంలో కనుక వెళ్ళాడు అనుకోండి, చుట్టూతో 10 మంది ఉంటే తను దండం పెట్టేసుకోవడానికి వెళ్ళిపోతే ఎవరు ఆపలేరు. ఆ టైంలో ఏమీ కర్రలో కత్తులు పట్టుకొచ్చి ఆపరు కదా ఎవరు కూడా. ఆ తర్వాత పత్రికల్లో రాసుకోవడానికి పరిమితం అయ్యేది, ఏది అహంకారం చూడండి అని. కానీ ఈయన దర్శనం చేసుకొచ్చాను కాబట్టి అహంకారం ఎందుకు అవుతుందని మాట్లాడేవాడు. కాబట్టి అక్కడ కూడా జగన్ని కార్నర్ చేయడానికి ఏం చేశారు, ఒక్కడే వెళ్ళే పరిస్థితి సృష్టించారు. ఎవరిని వెనకాల వెళ్ళినా కూడా అందరికీ నోటీసులు ఇచ్చారు. అది ట్రాప్ అనేది అక్కడన్నా అర్థం కావాలి కదా జగన్మోహన్ రెడ్డికి.